నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం 5 సిమ్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం గురించి మాట్లాడుకుందామండి. సో జనరల్గా 5 సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజంలో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మాట్లాడుకుంటే ఏంటంటే వీళ్ళల్లో ఒబేసిటీ అంటే జనరల్గా ఊబకాయం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. సో దాని తర్వాత వీళ్ళు హైపోథైరాయిడిజం పేషెంట్స్లో యంగ్ గర్ల్స్లో అయితే వీళ్ళు చాలా ఇరిటబుల్గా, చాలా ఎమోషనల్లీ అన్స్టేబుల్గా, వీళ్ళు చాలా యాంగర్ వైలెంట్గా, ఒక రకమైన చిరాకు, ఒక రకమైన కోపం, ఉద్రేకం అనేది ఈ హైపోథైరాయిడిజం పేషెంట్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళలో ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు చాలా ఎప్పుడైతే మనకి హైపోథైరాయిడిజంలో ఈ థైరాయిడ్ గ్రంథిలో ఎప్పుడైతే మనకి యాక్టివిటీస్లో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు జనరల్గా ఈ థైరాయిడ్ లెవెల్స్ ఎప్పుడైతే మనకి తగ్గిపోతూ ఉంటాయి, గ్రాడ్యువల్గా వీళ్ళలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో నెక్స్ట్ తగ్గేది మెటబాలిజం మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే అలాగే థైరాయిడ్ గ్రంథి అనేది బాడీ యొక్క మెటబాలిజంని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీంట్లో కార్బోహైడ్రేట్ మెటబాలిజం కానీ, లేదంటే ప్రోటీన్ మెటబాలిజం కానీ, లేదంటే ఫ్యాట్ మెటబాలిజం కానీ, ఏదైనా సరే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అవ్వాలి అంటే మనం చేయాల్సిన పని కంటే మనకి ఎంత ఎనర్జీ లెవెల్స్ కావాలో ఇదంతా థైరాయిడ్ గ్రంథి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా బాడీలో ఒక ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి వీళ్ళు చాలా నిస్సత్తుగా, ఒక రకంగా అల్సట్గా, ఫీలింగ్ ఆఫ్ ఫటీగ్ అని చెప్తూ ఉంటారు. ఏ కొద్దిగా చిన్న పని చేసినా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి, లేదంటే కూర్చుని చోట అలాగే గంటల తరబడి అలాగే ఒక చోట కూర్చుని పోవడం స్లగ్గిష్నెస్ అని చెప్తూ ఉంటాం. సో వీళ్ళు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు, ఎక్కువగా డల్గా, లేజీగా ఉంటూ ఉంటారు. ఏదైనా ఒక టాస్క్ ఇచ్చి మీరు చేయండి అంటే వీళ్ళు చేయలేరు, పోస్ట్పోన్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళలో జుట్టు అనేది పలచబడిపోతుంటుంది, హెయిర్ థిన్నింగ్ అని చెప్తూ ఉంటాం. అలాగే హెయిర్లో బ్రిటిల్నెస్ వచ్చేస్తుంటుంది. అలాగే పెడుస్తాను అన్హెల్దీ హెయిర్ అనేది ఎక్కువగా ఈ హైపోథైరాయిడిజం పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే హెయిర్తో పాటు నెయిల్స్ ఏవైతే గోల్డ్ ఉంటాయో గోళ్ళల్లో కూడా బ్రిటిల్నెస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. గోళ్ళల్లో రిడ్జింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళల్లో కాల్షియం డెఫిషియన్సీ అనేది ఈ హైపోథైరాయిడిజం పేషెంట్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు బయట కోల్డ్ ఇంటాలరెన్స్, ఏదైనా సరే చల్లని వాతావరణంలో ఎక్కువగా వీళ్ళు తట్టుకోలేరు. ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ హీట్ కానీ, ఎక్స్ట్రీమ్ కోల్డ్ కానీ, ఏదైనా కొద్దిగా బాడీ బయట ఉండే న్యాచురల్ ఎన్విరాన్మెంట్స్కి తొందరగా వీళ్ళు అడాప్ట్ చేసుకోలేరు, అడ్జస్ట్ అవ్వలేరండి. వీళ్ళు ఎక్కువగా ఒక రకంగా మొద్దు అంటే ఒక రకంగా డల్గా, లేజీగా, ఎక్కడ బయట సోషల్ వెల్బీయింగ్లో కూడా ఎక్కువగా కలవలేరు. అలాగే వీళ్ళకి జీర్ణ వ్యవస్థ మీద కూడా ఎక్కువగా ఈ ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది. అన్నం అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. వీళ్ళకి కాన్స్టిపేషన్ అనేది, మలబద్ధకం సమస్య అనేది ఈ హైపోథైరాయిడిజంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఫీమేల్స్లో తీసుకుంటే ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం అనేది కూడా ఈ హైపోథైరాయిడిజంలో ఒక మెయిన్ కార్డినల్ సిమ్టమ్గా మనం చెప్తుంటాం. సో ఇట్లాంటి లక్షణాలు ఎవరైనా ఒక ఇండివిజువల్లో కనిపిస్తుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది T3, T4, TSH. ఒకవేళ TSH లెవెల్స్లో కానీ, T3, T4 లెవెల్స్లో కానీ ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే ప్రామినెంట్గా మీరు ఏదైతే సిస్టమ్ యొక్క వాడుకోవాలనుకుంటున్నారో ఒకసారి క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అయ్యి తద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే గ్రాడ్యువల్గా TSH లెవెల్స్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి.